గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను రత్న. రైట్, బులెటిన్లోని బ్రేకింగ్ న్యూస్. కాళేశ్వరం వైఫల్యానికి కర్త కర్మ క్రియ అంతా కేసీఆర్ అని తెలిసింది కాళేశ్వరం కమిషన్. ప్రభుత్వానికి అందించిన రిపోర్ట్లో కీలక విషయాలు ప్రస్తావించింది. సాధారణంగా బ్యారేజీలను నీటిని మళ్లించడానికే కట్టాలి, కానీ బ్యారేజీల్లో నిత్యం నీటిని పూర్తి సామర్థ్యంతో నిల్వ చేయాలని నాటి సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలతో బ్యారేజీలు వైఫల్యం చెందాయి. ఆ బ్యారేజీలను ఎలా కట్టారో చెప్పింది కూడా అటు కేసీఆర్ఏనని కమిషన్ విచారణలో తేలింది. ప్రాజెక్టు అంచనాలను మార్చింది, కాంట్రాక్టులను సవరించింది ఆయనేనని తెలిసింది. ప్రతి చిన్న విషయంలోనూ కేసీఆర్ జోక్యం చేసుకున్నట్లు రిపోర్ట్ ఇచ్చింది. 3 బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలకు బీటలు వారి కుంగిపోయి విఫలం కావడానికి కారణం ఇవేనని నివేదించింది. కాళేశ్వరం ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, కంప్లీషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మాత్రమే కాదు, ధరలు, కాంట్రాక్టుల సవరణల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా పూర్తి బాధ్యత కేసీఆర్దేనని జస్టిస్ ఘోష్ కమిషన్ తేల్చింది. అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాజకీయ నాయకులు బాధ్యతారహితంగా పనిచేశారని తప్పుపట్టింది. ఇకంతేనా, నిర్ధారణ సంస్థ ఎల్ఎన్టీ పైన ఘాటుగానే స్పందించింది. మేడిగడ్డలోని 7వ బ్లాకుకు ఆ సంస్థ సొంత ఖర్చులతో నిర్మించాలని కూడా తేల్చి చెప్పింది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇటీవలే తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. కాళేశ్వరం నిర్మాణంలో లోపాలను కమిషన్ పలు అంశాలను ఎత్తి చూపింది. ప్రాజెక్టు నిర్మాణంలో పాలకపరమైన ఆర్థిక అవకతవకలు జరిగాయని, నిర్మాణానికి సరైన ప్లానింగ్ లేదని, డిజైన్లోనూ లోపాలున్నాయని స్పష్టం చేసింది. నిర్మాణంలో లోపాలు ఉండడమే కాకుండా నిర్వహణ పూర్తిగా లోపించిందని తేల్చింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి కింది స్థాయి ఇంజనీర్ వరకు ఎవరెవరు ఏ స్థాయిలో బాధ్యులో కూడా తేల్చి చెప్పింది. ప్రాజెక్టు నిర్మాణంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నారని, విధి విధానాలను తొంగలో తొక్కారని, ఫలితంగా భారీగా ప్రజాధనంతో పాటు బ్యారేజీలు కుంగుబాటుకు గురయ్యాయని పేర్కొన్నారు. కాళేశ్వరం కమిషన్కి సంబంధించి అటు పిసి ఘోష్ కమిషన్ కాళేశ్వరానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక సమర్పించడం మనం చూస్తున్నాం. అందులో ప్రధానంగా దీనికి సంబంధించిన పూర్తి బాధ్యత కేసీఆర్ అని తేల్చి చెప్పింది కమిషన్. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు. రైట్ వెంకట్, మనం చూస్తున్నాం ఆ ప్రాజెక్టు నిర్మాణం నుంచి అది ఏ విధంగా కట్టాలి, ఎవరెవరో అందులో పాల్గొనాలంటే అందులో పనిచేసే ఇంజనీర్స్ అయినా సరే దేనికి సంబంధించిన మొత్తం నిర్ణయాలు కేసీఆర్దే అని చెప్పి కమిషన్ తేల్చి చెప్పడం మనం చూస్తున్నాం. మరి కేసీఆర్ పైన ఎటువంటి చర్యలు ఉండే అవకాశం కనిపిస్తుంది? ముందు నుంచి మనం చెప్పినట్టుగానే జరిగింది. కాళేశ్వరం సంబంధించిన నిర్మాణంలో పూర్తి తప్పిదాలు జరిగాయి అనేది మనం ముందు నుంచి కూడా చెప్తున్నాం. ఏదైతే గత సంవత్సరం కాళేశ్వరం పైన కాంగ్రెస్ ప్రభుత్వము కమిషన్ వేసినప్పటి నుంచి కూడా అధికారులు ఒకే మాట చెప్పుకుంటూ వస్తున్నారు. మొత్తం కేసీఆర్ చెప్పినట్టే నడిచింది, కేసీఆర్ చెప్పినట్టే నిర్మాణం జరిగింది, కేసీఆర్ చెప్పినట్టే ప్లానింగ్ మార్చబడ్డాయి, కేసీఆర్ చెప్పినట్టే మొత్తం కూడా లొకేషన్ మార్పులు జరిగాయి, కేసీఆర్ చెప్పినట్టే ప్రాజెక్టు మొత్తం కూడా మేడిగడ్డ, అన్నారం, చుంగిళ్ళ ప్రాజెక్టుల్లో నిర్మాణం జరిగాయి. కేసీఆర్ చెప్పినట్టే ఏజెన్సీ సంస్థలకు అప్పచెప్పడం జరిగింది, కేసీఆర్ చెప్పినట్టే నిధులు సేకరించడం జరిగింది, కేసీఆర్ చెప్పినట్టే బడ్జెట్ లో కేటాయింపులు జరిగాయి అనేది చాలా స్పష్టంగా అధికారులు ముందు నుంచి ఏదైతే పిసి ఘోష్ కమిషన్ ముందు చెబుతూ వస్తున్నారు. మరికొంతమంది ఇందులో అధికారులు నాకు తెలియదు, గుర్తు లేదు అనేది కూడా చెప్పుకుంటూ వచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఇదంతా కమిషన్ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఎవరు ఏం చెప్తున్నారు, ఎవరు ఎలా వ్యవహరిస్తున్నారు, ఎవరు ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు, కాళేశ్వరం నిర్మాణం ఏ విధంగా జరిగింది. ఆ కమిషన్ అనుమానం వచ్చిన ప్రతిసారి ఈ 3 బ్యారేజీలకు వెళ్ళి పరిశీలించింది. ఎక్కడ నిర్మాణం ఎట్లా జరిగింది, ఏ విధంగా లొకేషన్ మార్పు జరిగింది, ఏ విధంగా కుంగుబాటు జరిగింది, ఎప్పుడు ప్రారంభించారు, ఎప్పుడు వైఫల్యం జరిగింది, ఇవన్నీ కూడా ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి పూర్తి స్థాయిలో పరిశీలించింది. ఫైనల్ రిపోర్ట్ అధికారులు ఏం చెప్పిండ్రు, ఇటు మంత్రులు ఈటల రాజేందర్, హరీష్ రావు, కేసీఆర్ ఈ ముగ్గురు ఒకే లైన్ లో సమాధానాలు ఉన్నాయి. ఇక అధికారులందరూ మొత్తం కూడా ఒకే లైన్ లో సమాధానాలు ఉన్నాయి. కాగ్ రిపోర్టు, ఎన్డీఎస్ఏ రిపోర్టు, ఇటు
విజిలెన్స్ రిపోర్టు, అట్లనే ప్లానింగ్ సిడిఓ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ మొత్తం కూడా ప్లానింగ్ డిజైన్ చేస్తారు నిర్మాణానికి సంబంధించి. సో వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో అందులో ఇన్వాల్వ్ లేదని తెలిసి పడేశారు కమిషన్ ముందర డిజైన్ కి సంబంధించిన అంశంలో. వెంకట్, ఇప్పటికే ఇందులో ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించి కూడా ఏదైతే నిర్మాణంలో అవకతవకలు జరిగాయో, ఎల్ఎన్టీ సంస్థ చేపట్టిన దానికి సంబంధించి కుంగుబాటు జరిగిందో అక్కడ వాళ్ళు పునర్నిర్మించాలని చెప్పి కూడా నివేదిక ఇవ్వడం మనం చూస్తాం. మరి ఆ సంస్థ ప్రతినిధులు కానీ లేదంటే ఇటు కేసీఆర్ కానీ ఏ విధంగా స్పందించే అవకాశం ఉందన్న? ఖచ్చితంగా ఇప్పటికే నివేదిక పైన ఆరా తీసినటువంటి నేపథ్యం కూడా ఉంది. కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు, ఇటు ఈటల రాజేందర్ నివేదికలు ఏముంది, నివేదికల వ్యతిరేకత వస్తే ఏం చేయాలి, పాజిటివ్ వస్తే ఏం చేయాలి, కాళేశ్వరం సంబంధించిన అంశంలో ఇప్పటికీ ఆరా తీస్తున్నారు. నివేదికకు సంబంధించిన అంశంలో ఏజెన్సీ సంస్థల తప్పిదాలు ఉండడంతో, అంటే మొత్తం ప్రాజెక్టు ఏజెన్సీ సంస్థలకు తనకు కావాల్సిన రీతిలో, తనకు కావాల్సిన పద్ధతిలో కేసీఆర్ కావాల్సిన అవసరాలకు అనుకూలంగా ఏజెన్సీ సంస్థలకు అప్పచెప్పారు. ఏజెన్సీ సంస్థలు కూడా అంటే పూర్తి స్థాయిలో సెంట్రల్ ఆర్గనైజేషన్ సిడబ్ల్యూసీ కానీ, జలశక్తి సంఘాలు కావచ్చు, ఇవంతా కూడా తప్పుడు నివేదికలు ఇచ్చాడు. ఎన్డీఎస్సీ కావచ్చు, అప్పుడు ఇక్కడ మేడిగడ్డ దగ్గరనే నీటి లభ్యత పుష్కలంగా ఉంది, ఇక్కడ ప్రాజెక్టు నిర్మించవచ్చు, ఇదంతా కూడా తప్పుడు నివేదికలు కేంద్రానికి పంపించి దానికి సంబంధించిన అనుమతులు తెచ్చుకోవడంలో అధికారులు, ఇటు ఎవరైతే గత ఇరిగేషన్ శాఖ మంత్రికి పనిచేసిన హరీష్ రావు కావచ్చు, ముఖ్యమంత్రికి పనిచేసిన కేసీఆర్ కావచ్చు, వీళ్ళు తప్పుడు నివేదికలు తయారు చేసి కేంద్రానికి పంపించి అనుమతులు తీసుకోవడంలో సక్సెస్ అయ్యారు. తుమ్మయ్యేటి దగ్గర లొకేషన్ మార్పు కావచ్చు, మేడిగడ్డకు తరలించడం కావచ్చు, ఇదంతా కూడా పూర్తి స్థాయిలో తప్పుడు నివేదికలు సృష్టించిండ్రు, తప్పుడు నివేదికలు ఇచ్చిండ్రు, తప్పుడు నివేదికలతో అనుమతులు తెచ్చుకున్నారు. ఆ తప్పుడు నివేదికలతోనే తుమ్మయ్యేటి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు మార్చారు, ప్లానింగ్ మార్చిండ్రు. అక్కడ కూడా ఏదైతే హై పవర్ కమిటీ కావచ్చు, సీనియర్ ఇంజనీర్ల కమిటీ కావచ్చు, వీళ్ళు ఇచ్చినటువంటి నివేదిక మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు నిర్మాణము రాదు, ఇది చాలా ప్రమాదము, కట్టిన కూడా అక్కడ నిలబడదు అనేది కొన్ని కమిటీలు, ఇంజనీర్ల కమిటీలు ఇచ్చినటువంటి నివేదికలు కూడా పక్కన పడేసి కేవలం కేసీఆర్ నిర్ణయాల మేరకు అక్కడే ప్రాజెక్ట్ నిర్మించారు. అక్కడ నిర్మించడానికి కారణం ఏంటి? కేసీఆర్ ఎందుకు పట్టుబట్టి అక్కడే నిర్మించారు మేడిగడ్డ దగ్గర? ఎందుకు 3 ఏళ్లలో ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయాల్సి వచ్చింది? 3 ఏళ్ల తర్వాత ఒక ఏడాదికే ప్రాజెక్టు కూలిపోవాల్సిన ఎందుకు కూలిపోయింది? ఇవన్నీ అంశాలు ఇప్పుడు కేసీఆర్ నుంచి రావాల్సిన అంశం. 1,00,000 కోట్ల ప్రాజెక్టు కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ఏం సమాధానం చెప్తారు? రేపు దీన్ని ఇప్పుడు ఈ మొత్తం నివేదికను ప్రభుత్వము ఇప్పటికే ఒక సబ్ కమిటీ వేసింది. ఆ సబ్ కమిటీలో ఇరిగేషన్ శాఖ సెక్రటరీ ఉన్నారు, అట్లనే జిఐడి సెక్రటరీ ఉన్నారు, న్యాయశాఖ సెక్రటరీ ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి సబ్ కమిటీ నివేదికను పూర్తి స్థాయిలో పరిశీలిస్తోంది. ఇవాళ దాని మీద సమావేశం కూడా ఉంది. రేపు 4వ తారీఖు రోజు క్యాబినెట్ లో పెడతారు మొత్తం పూర్తిగా ఈ సమావేశాలు, ఈ నివేదికలు కేబినెట్ లో చర్చించిన తర్వాత ఫర్దర్ ఏం చేయాలి అనేది ప్రకటిస్తుంది కేబినెట్ కావచ్చు, ఈ కమిటీ కావచ్చు. దీంట్లో తప్పిదాలు పూర్తి స్థాయిలో జరిగాయని ప్రజలకు బహిర్గతం చేస్తారా కేబినెట్ తర్వాత, లేదంటే అసెంబ్లీలో బహిర్గతం చేస్తారా? ఆ తర్వాత విచారణ సంస్థలకు ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, అటువంటి సంస్థలకు ఏమైనా ఇస్తారా? అప్పుడు పూర్తి స్థాయిలో నిగ్గు తేల్చే అవకాశం. లేదంటే విచారణ సంస్థలకు ఇవ్వకుండానే కేసీఆర్ పైన చర్యలు తీసుకుంటారా అనేది కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. మనం ముందు నుంచి బిక్టివిగా ముందు నుంచి కూడా చెప్తున్నాం. చాలాసార్లు కాళేశ్వరం ప్రాజెక్టును కూడా సందర్శించినాం, మేడిగడ్డ అన్నారం సుందీల్లో ప్రాజెక్టును కూడా చూసినాం. పగుళ్ళు కావచ్చు, పెద్ద పెద్ద హోల్స్ కావచ్చు, అట్లనే కృంగుబాటు గురవడం కావచ్చు, వాటర్ లీకేజీకి సంబంధించిన అంశం కావచ్చు, చాలా విషయాలు మనం కూడా పరిశీలించినాం. అక్కడ కమిషన్ తో వెళ్ళి పూర్తి స్థాయిలో అక్కడ జరిగింది. అధికారులు కూడా అదే చెప్పుకుంటూ వచ్చిండ్రు. మొత్తం కేసీఆర్ మాటలే. ఒకవేళ చెప్పని వాళ్ళు, లేదంటే అధికారులు భయపడో, లేకపోతే ఇంకొకటో తెలియదు, గుర్తు లేదు అనేది చెప్పినటువంటి నేపథ్యం చాలా స్పష్టంగా కనిపించింది కమిషన్ ముందు కూడా ఇదంతా పరిశీలించిన తర్వాతనే ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ లో మొత్తం కూడా కర్త కర్మ క్రియ కేసీఆర్ అనేది ముందు నుంచి కూడా చెప్తున్నాం. ఇప్పుడు అదే జరిగింది. పూర్తి స్థాయిలో నిర్మాణం వైఫల్యానికి 3 ఏళ్లలో నిర్మాణం జరిగింది, 1 ఏడాదిలో కుంగిపోయింది. కాబట్టి దీనికి ఎంత బాధ్యత వహించాల్సింది గత బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్, అట్లనే ఇరిగేషన్ శాఖకు సంబంధించిన మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రి పనిచేసిన ఈటల రాజేందర్.
ఈ రాజకీయం పొలిటికల్ నిబంధన లేకుండా, పొలిటికల్ ఒత్తిడి లేకుండా అధికారులు ఏ పని చేయలేదు. వాళ్ళు ఒత్తిడి జరిగింది, అధికారులు చేసిండ్రు, కింది స్థాయి వాళ్ళు కూడా పనులు చేసిండ్రు, ఏజెన్సీ సంస్థలు కూడా అదే పని చేసినాయి, ఏజెన్సీ సంస్థలే నిర్మాణం చేసినాయి, ఏజెన్సీ సంస్థలే ప్లానింగ్ చేసుకున్నాయి, ఏజెన్సీ సంస్థలే మొత్తం కూడా డిజైన్ అంతా లొకేషన్ లో మార్పు కూడా ఏజెన్సీ సంస్థల నుంచే జరిగింది. ప్రభుత్వం సంబంధించిన ఎక్కడ కూడా ఇన్వాల్వ్ జరగకుండా ఇది వన్ సైడ్ ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేసి వైఫల్యానికి గురైందనేది చాలా స్పష్టంగా నివేదికలో ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుకు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ అటు సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక అందజేయడం జరిగింది. అందులో కేసీఆర్ఏ ప్రతి చిన్న విషయంలో జోక్యం చేసుకున్నారని, ఇక ఆయన జోక్యం వల్ల ఈ విధంగా జరిగిందని చెప్పి కూడా నివేదికలో తేల్చడం జరిగింది. కేవలం ఒకటి కాదు 3 బ్యారేజీల కుంగుబాటుకు కూడా కేసీఆర్ఏ ప్రధాన పాత్ర పోషించారని చెప్పి కూడా ఆ కమిషన్లో పేర్కొనడం జరిగింది. దీంతో పాటు ఎల్ఎన్టీ సంస్థకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. పునర్నిర్మించాలి కుంగుబాటుకు జరిగిన విషయానికి సంబంధించి కూడా ఎల్ఎన్టీ సంస్థకి పేర్కొనడం జరిగింది.